తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విజ్ఞానంతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారానే దేశంలో పెను విప్లవాత్మక మార్పులు వస్తాయని సిబిఐ మాజీ డైరెక్టర్, భారతీయ విద్యా భవన్ కాకినాడ కేంద్రీయ చైర్మన్ వివి లక్ష్మీనారాయణ అన్నారు. కాకినాడ జిల్లాలోని కాకినాడ గాంధీనగర్, పెద్దాపురం ఏడీబీ రోడ్డు నూతనంగా ఏర్పాటు చేసిన భారతీయ విద్యా భవన్ స్కూల్స్ ను ఘనంగా ప్రారంభించారు. భారతీయ విద్యా భవన్ చైర్మన్ కాశీ విశ్వనాథరాజు ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవానికి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యతోనే సమాజంలోనూ ఎంతో మార్పు వస్తుందన్నారు. భారతీయ విద్యా భవన్ దేశ విదేశాల్లో ఎంతో మందికి ఉన్నతమైన విద్యను అందించి వారిలో వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధిని పెంచి దేశ నిర్మాణానికి ఎంతో విలువతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తుందన్నారు. ఈ పాఠశాలలో విజ్ఞానంతో పాటుగా కళలు, పరిజ్ఞానం వంటి పునాది నుంచే నేర్పుతారని జేడీ తెలిపారు. ఎంతో అనుభవం ఉన్న వారంతా మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో పాఠశాలను ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల మాజీ చైర్మన్ డివి కృష్ణరాజు, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, భారతీయ విద్యాభవన్ భీమవరం డైరెక్టర్ రఘుపతి రాజు తదితరులు పాల్గొన్నారు. బాలవాటిక పాఠశాల ఈ రెండు కూడా మన కాకినాడ జిల్లాలో ప్రారంభమవడం చాలా గొప్ప విషయం. ఆయన కే మున్షి గారు ఈయన 1938వ సంవత్సరంలో భారతీయ విద్యాభవన్ సంస్థను స్థాపించి సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం విద్యతో మాత్రమే సాధ్యమన్న ఒక మహోత్కృష్టమైన అభిప్రాయంతో, భావనతో ఆయన ప్రారంభించిన ఈ సంస్థ మొత్తం దేశంలోనే కాదు విదేశాల్లో కూడా భారతీయ విద్యాభవన్ కేంద్రాలు, పాఠశాలలు చాలా చురుగ్గా పనిచేస్తాయి. దేశంలో అనేక మంది గొప్పవారిని పాఠశాలల ద్వారా దేశాభివృద్ధికి, దేశ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా ఈ పాఠశాలలు చేశారు. అందులో భాగంగా బుద్ధిరాజు ఆనందరాజు ఫౌండేషన్ తరఫున శ్రీ విశ్వనాథరాజు గారు వారి ఆధ్వర్యంలో ఈ పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేయడం కాకినాడలో చాలా శుభసూచకం. ఎందుకంటే పిల్లలు చిన్నతనం నుంచి మంచి విషయాలు, పాఠాలతో పాటు సంస్కృతి, విద్యతో పాటు వినయాన్ని, చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకుంటే వారే రేపు దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారన్నది ఒక సంకల్పం. ఈ పాఠశాలలో, ఈ బాలవాటికలో కేవలం పాఠాలు మాత్రమే కాకుండా వ్యక్తి నిర్మాణం జరిగే విధంగా ఇక్కడ అన్ని రకాల కళలు, తర్వాత అన్ని రకాల విషయాలు వారికి నేర్పే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోబడతాయి. ఆల్రెడీ మీరు చూస్తే భీమవరంలో కావచ్చు, తాడేపల్లిగూడెంలో కావచ్చు, పాలకొల్లులో కావచ్చు, రాజమహేంద్రవరంలో కావచ్చు, భారతీయ విద్యా సంస్థలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. అక్కడి విద్యార్థుల యొక్క ఆలోచన విధానం, వాళ్ళ ప్రవర్తన విధానం అన్నది కూడా చాలా గొప్పగా మార్పులు వాళ్ళలో తీసుకురావడం జరిగింది. గాంధీనగర్ లో ఉన్న బాలవాటిక, తర్వాత పెద్దాపురం దగ్గర ఏడీబీ రోడ్లో ఉన్న పాఠశాల ఏదైతే ఉందో దానిలో ఖచ్చితంగా మంచి విషయాలు నేర్పించబడతాయి. విశ్వనాథ్ రాజు గారి ఆధ్వర్యంలో నన్ను కూడా ఇక్కడ భారతీయ విద్యాభవన్ కాకినాడ కేంద్రానికి చైర్మన్ గా వారు ఉండమని కోరడం జరిగింది. అందువల్ల వీలైనంత నా ప్రయత్నాలు, తర్వాత అందరం సమిష్టిగా కూర్చొని విద్యార్థులలో ప్రస్తుతం సాంస్కృతిక రంగంగా, తర్వాత సాంకేతిక రంగంగా వస్తున్న మార్పులన్నింటినీ కూడా జోడించి భారతీయ సంస్కృతితో పాటు ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ, ఈ రెండింటి యొక్క కలయికతో ఇక్కడ బోధనాంశాలు ఉంటాయి. ఆ తర్వాత పిల్లలను కూడా క్రమశిక్షణ కోసం చాలా అనేక విషయాలు, ఆటలు చాలా ముఖ్యం. పిల్లలు చాలా స్కూల్లో చూస్తున్నాము, ఇక్కడ అసలు క్రీడలు కానీ ఆటలు కానీ చాలా స్కూల్లో ఉండట్లేదు. కానీ ఇప్పుడు చూస్తే ఏడీబీ రోడ్లో ఉన్న పాఠశాల సుమారుగా 28 ఎకరాల్లో ఈ స్కూల్ స్థాపించబడుతుంది. ఆ తర్వాత అక్కడ ఒక మంచి స్టేడియము, ఇండోర్ స్టేడియము,
పిల్లలకు అన్ని రంగాలలో వాళ్లకు క్రీడలు మొదలైనవన్నీ కూడా నేర్పించే ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులకు, గాంధీనగర్లో ఉన్న బాలవాటిక కావచ్చు, లేకుంటే ఏడీబీ రోడ్లో ఉన్న విద్యా సంస్థ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒక కమర్షియల్ ధోరణిలో లేకుంటే ఒక వ్యాపార ధోరణిలో నడిపే ప్రసక్తి లేదు. ఈ యొక్క సేవాభావంతో వస్తున్న సంస్థ. కాబట్టి ఎప్పుడైతే సేవ ఉంటుందో దాని వెనకాల ఎప్పుడు కూడా పరిశ్రమ ఉంటుంది, ఆ తర్వాత సిన్సియారిటీ కూడా ఉంటుంది. సో ఆ విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు భారతీయ విద్యాభవన్ కాకినాడ కేంద్రాల ద్వారా స్థాపించిన బాలవాటిక కావచ్చు, విద్యాలయం కావచ్చు, వాటన్నిటి యొక్క లాభం తీసుకొని దేశాన్ని నిర్మిద్దాం. మన పిల్లలు మంచి భావి భారత పౌరులుగా తయారు చేసే విధంగా మనం అందరం కలిసి కృషి చేద్దామని మీ అందరికీ माता महारानी जय, देवता जय। ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం ద్వారా నగదు జమ చేయడం గొప్ప కార్యక్రమం ప్రశంసించారు. తల్లుల అభివృద్ధి దేశాభివృద్ధికి బాటని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు సూపర్ 6 పథకం కింద ఇచ్చిన హామీ తల్లికి వందనం కింద ఇవాళ 67 లక్షల మందికి మనము తల్లికి వందనం కింద వారి వారి తల్లిదండ్రులకి అమౌంట్ జమ చేయడం అయింది. గత ప్రభుత్వం వాళ్ళు 47 లక్షల మందికి మాత్రమే అమ్మ ఒడి కింద ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 25 లక్షల మందికి మనం ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో వాళ్ళు కేజీ నుంచి పీజీ వరకు కూడా మేము ప్రతి బిడ్డని చదివిస్తామని, ప్రతి బిడ్డకి స్కూల్కి పంపించండి మేము ఇస్తామని మాయమాటలు చెప్పి నమ్మించి ప్రచారం చేసి గత ప్రభుత్వంలో ఓట్లు వేయించుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చింది ఒక్క బిడ్డకు మాత్రమే 13,000 అమ్మ ఒడి కింద ఇవ్వడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో 2 బిడ్డలు ఉన్నప్పుడు ఒక బిడ్డ చదువుకోవడం న్యాయం కాదని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద మనము ప్రతి బిడ్డని చదివించాలన్న ఉద్దేశంతో, ప్రతి బిడ్డ ప్రయోజకుడు కావాలన్న ఉద్దేశంతోనే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈ రోజు 15,000 అని మనకు సూపర్ 6 కింద చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం, ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా, ఎంతో మంది 3 పిల్లల తల్లులు కూడా ఉన్నారు, 4 పిల్లల తల్లులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా 15,000 లెక్కన మనకు తల్లికి వందనం కింద ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 13,000 తల్లుల అకౌంట్ లో పడుతుంది, 2,000 స్కూల్ డెవలప్మెంట్ కోసం, అలాగే మెయింటెనెన్స్ కోసం స్కూల్ ఖాతాలో ఆ 2,000 కూడా జమ చేయడం జరుగుతుంది. ఇవాళ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వచ్చి అక్కడ పడింది 13,000, ఇంకో 2,000 లోకేష్ బాబు గారి జోబీలోకి చేరిందా అని అవాస్తవాల్ని, అలాగే ఇలాంటి ప్రచారాలు చేయడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను. గత ప్రభుత్వంలో వాళ్ళు వేసింది ఒక బిడ్డకు 13,000, మరి మిగిలిన 2,000 జగన్ జోబీలోకి వెళ్ళాయా లేకపోతే ఆయన ప్యాలెస్ కి వెళ్ళాయో ఆయన నిర్ణయించుకోవాలి. ఇవాళ డెవలప్మెంట్ కోసం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని గాని అటు సంక్షేమాన్ని గాని 2 సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన సూపర్ 6 లో చెప్పిన పథకాలన్నీ కూడా ఆయన చెప్పిన పెన్షన్లు అయితే ఏమి, ఆయన ఎప్పటి నుంచి అయితే చెప్పాడో ప్రతి ఒక్క అవ్వాతాతకి నేను పెద్ద కొడుకులా మారి మీకు తోడుంటానని ప్రచారంలో ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాట ప్రకారం ఏ రోజైతే మనం
ఏప్రిల్ నుంచి ప్రచారం స్టార్ట్ చేశామో ఆ రోజు నుంచి కూడా ఆయన క్యాలిక్యులేట్ చేసి మనకు జూన్ లో గెలిచాము. జూలై నుంచి కూడా ప్రతి ఒక్క అవ్వతాతకి 7,000 పెన్షన్, ఆ 3,000 ఈ 4,000 కలిపి మనం 7,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నెల్లూరు విఆర్ హై స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభించిన మంత్రి నారాయణ. పేద పిల్లల కోసం ఉచితంగా విద్యను అందించనున్నట్లు స్పష్టీకరణ. యలమంచిలి మండలంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమం. 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. ప్రకాశం జిల్లా పాకల తీర ప్రాంతంలో 1000 మందితో యోగా సాధన. ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేసిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్న మాజీ మంత్రి బొగ్గన. ప్రజలకు ఏ పథకం అమలు చేస్తారో వివరణ ఇవ్వాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.